తల్లిని తమ్ముడిని కిరాతకంగా చంపేశాడు. తానే పోలీసులకు హత్యల సమాచారం అందించి లొంగిపోయాడు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈ దారుణ ఘటన జరిగింది. నిందితుడిని గునుపోడి శ్రీనివాస్ గా గుర్తించారు. తల్లిని తమ్ముడు రవితేజను హత్య చేశాడు. ఘటనా స్థలిని ఎస్పీ అద్నాన్ నయీం అష్మి, అడిషనల్ ఎస్పీ భీమారావు, డీఎస్పీ జయసూర్య పరిశీలించారు. ఇన్సిడెంట్ నిన్న రాత్రి ఇక్కడ జరిగింది. దీంట్లో సంతూర్ ఫ్యామిలీ మెంబర్ బ్రదర్ కి తర్వాత మదర్ కి కిచెన్ నైఫ్ వాడేసి చంపడం జరిగింది. దాదాపు నైట్ బిట్వీన్ 1 to 3 ఇన్సిడెంట్ జరిగాయి. తర్వాత ఎర్లీ మార్నింగ్ 4:30 అక్యూజ్డ్ మన పోలీస్ స్టేషన్కు కాల్ చేసి అట్లాగే నేను చేశాము ఇక్కడ రావాలి. ఇమీడియట్లీ మన సిఐ గారు టీంతో పాటు వచ్చారు. ఇక్కడ చూస్తే అక్యూజ్డ్కి మెంటల్ కండిషన్ ప్రిలిమినరీగా కొంచెం సరిగా లేదు. వాళ్ళ దగ్గర చెక్ చేస్తున్నారు అయితే సరిగా ఉందా లేదా. కోవిడ్ టైంకి ఇది ఫాదర్కి డెత్ అయ్యడం జరిగింది. అప్పటి నుంచి కొంచెం ఫ్యామిలీలో అట్లాగే ఉంటుంది పరిస్థితి. నిన్న కూడా ఈ బ్రదర్ ఆయనకి తిట్టారు బయట చేసి గొడవ కానీ కేకలు చేసి అట్లా చేయలేదు. భీమవరంలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, నిందితుడు శ్రీనివాస్ తల్లిని తమ్ముడిని అసలు ఎందుకు ఇంత కిరాతకంగా హత్య చేశాడు? దీని మీద ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? పోలీసులు ఏం చెబుతున్నారు? ఇప్పటికీ కూడా అటు తల్లిని అలాగే తమ్ముడిని తానే హత్య చేశానంటూ పోలీసులకు 112 ద్వారా కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినటువంటి నిందితుడు శ్రీనివాస్ ఎవరైతే ఉన్నాడో అతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనే స్వయంగా లొంగిపోవడంతో ఈ ఘటనకు సంబంధించి కారణాలన్నీ కూడా ఆరా తీస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే నిన్న రాత్రి వారి ఇంటి వద్ద వీరి మధ్య ఒక వివాదం జరిగింది అని కూడా స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు పోలీసులు కూడా పూర్తి వివరాలు ఆరా తీశారు. అయితే గత కొంతకాలంగా కూడా ఎవరైతే నిందితుడు గునుపూడి శ్రీనివాస్ ఉన్నాడో అతను అనారోగ్యానికి గురయ్యాడని, మానసిక స్థితి సరిగ్గా లేదంటూ కూడా పోలీసులు స్పష్టం చేయడం జరిగింది. ఈ కోణంలోనే నిన్న రాత్రి వివాదం కూడా జరిగింది. అయితే అతన్ని ఎటువంటి బంధించడం కానీ చేతులు కూడా కట్టేయకుండా వదిలేయడంతో రాత్రి అతను కోపోద్రిక్తుడై ఈ విధంగా కత్తితో దాడి చేసి హత్య చేసినట్లయితే ప్రస్తుతం జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అష్మి కూడా స్పష్టం చేశారు. రాత్రి 1 గంట 2 గంటల మధ్య ఈ ఘటన జరిగి ఉండొచ్చని ఉదయం 4 గంటల సమయంలో పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి నిందితుడే స్వయంగా ఈ సమాచారం ఇచ్చినట్లు కూడా ఎస్పీ ప్రస్తుతం అయితే స్పష్టం చేశారు. దీంతో అతను అనారోగ్య కారణంతో మతి స్థిమితం సక్రమంగా లేక ఈ హత్య చేశాడనేది పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినప్పటికీ కూడా పోస్ట్ మార్టం నిమిత్తం కూడా మృతదేహాలను భీమవరం ఆసుపత్రికి తరలించి పూర్తి దర్యాప్తు అనంతరం కూడా వివరాలు వెల్లడిస్తున్నట్లు పోలీస్ ఎస్పీ అయితే స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ జంట హత్యలు తెల్లవారేసరికి స్థానికులతో పాటు పోలీసులను కూడా ఉలిక్కిపడిన చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు అయితే చేస్తున్నారు. వారి సోదరి బెంగళూరులో ఉండడంతో ఆమెకు కూడా సమాచారం ఇచ్చి ఆమె వచ్చిన తర్వాత కుటుంబ వివరాలు పూర్తిగా తెలుసుకుంటామంటూ కూడా ఎస్పీ స్పష్టం చేశారు. వీరి తండ్రి అయితే కరోనా సమయంలో మృతి చెందారని, కోవిడ్ సోకి ఆ తర్వాత నుంచి కూడా అతని ఆరోగ్య పరిస్థితి సక్రమంగా లేదనేది మాత్రం ప్రస్తుతం పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.